అస్సలాముఅలైకుం. అందరికీ ఈద్ ముబారక్. ఈద్ నమాజ్ అయిపోయాక మేము నాటుకోడి వండుకున్నాం. పండగ రోజు మేము నాటుకోడి చేసుకున్నామండి. ఎందుకంటే నేను మటన్ తినను. అలాగే మీ అండ్ మై నుంచి ఒక క్వాడ్ సెట్ రివ్యూ చేశాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. మా అన్న పొద్దున్నే లేచి మా నాన్నకి స్నానం చేయించి నాటుకోడి తీసుకొచ్చాడు. తెచ్చిన వెంటనే నేను వాష్ చేస్తున్నా. నాన్ వెజ్ తెచ్చినప్పుడు వాష్ చేసుకోవడం అనేది నాకు పెద్ద టాస్క్ బాబోయ్. క్లీన్గా వాష్ చేయాలి 2 to 3 టైమ్స్. అయినా నాటుకోడి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? మీకు నాటుకోడి అంటే ఎంత ఇష్టమో కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను తెలుసుకుంటాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుంటున్నానండి. తర్వాత చాలా పనులు ఉంటాయి కదా, రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఫాస్ట్గా ఉండేయచ్చు అని రెడీ చేసుకుంటున్నాను. ఆనియన్స్ పేస్ట్ చేసుకోవాలి. సో వాటికి ఇక్కడ చూపించిన 4 ఇంగ్రీడియంట్స్ వేసి మిక్సీ పట్టుకోవాలి. మీరు క్వాడ్ సెట్స్ వేసుకుంటారా? అయితే ఈ వీడియో ఎండ్లో నేను క్వాడ్ సెట్ రివ్యూ చేశాను మీ అండ్ మై నుంచి. చాలా బాగుంది. నేను ఎప్పుడు ఆ బ్రాండ్వే వాడతాను. సో ఒకసారి మీరు చూడండి, కావాలంటే పర్చేస్ చేసుకోండి. అయితే పేస్ట్ చేసుకున్నాక ఇందులో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని వీటిని కూడా పౌడర్ చేసుకొని పెట్టుకోండి పక్కన. తర్వాత ఒక పెద్ద కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక మనం పేస్ట్ చేసుకొని పెట్టుకున్న ఈ ఆనియన్ పేస్ట్ని అందులోకి వేసుకోవాలి. ఇది నా నెక్లెస్ అండి. నేను ఈరోజు ఎలా రెడీ అయ్యానో చూపిస్తున్నా. ఈ పేస్ట్ ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. 2 to 3 టైమ్స్ చూసుకొని కలుపుతూ ఉండాలి మాడిపోకోకుండా. ఇది దగ్గర పడేంత వరకు దీన్ని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ దగ్గర పడింది అనే టైంకి మనం ఇంకొంచెం ఉప్పు వేసుకొని దీన్ని ఫ్రై చేయాలి. సో దట్ ఆ వాసన ఉండదు, మంచి సువాసన వస్తుంది. ఈ ఆనియన్ ఫ్రై అయిపోగానే ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అది నేను చూపించలేదు, కానీ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి ముందే, మంచి స్మెల్ వస్తుంది. అయితే ఇది ఫ్రై అయిపోయిందండి. వెంటనే టమాటా వేసేసేయండి. టమాటా వేసేసాక ఈ టమాటా కొంచెం మగ్గాలి. టమాటా మెత్తపడుతున్నాయి అనే టైంకి మన నాటుకోడి తీసుకొని ఇందులోకి వేసేసేయాలి. నాటుకోడితో పెద్ద ప్రాబ్లం ఏం తెలుసా అండి? 10-15 విజిల్స్ వేసినా కూడా త్వరగా మగ్గదండి. అదే పెద్ద ప్రాబ్లం. కానీ దాని తర్వాత ఉండే టేస్టే వేరు కదా. సో అందుకని ఎంత ఇబ్బందిగా ఉన్నా మనం ఈ నాటుకోడి తినడం మాత్రం కొద్దిగా పసుపు వేసుకొని దీన్ని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ నాటుకోడి నుంచి వచ్చే వాటర్లోనే ఇది కొంచెం ఉడుకుతుంది, ఒక 10% ఉడుకుతుంది. సో దీన్ని మూత పెట్టుకొని అలాగే కాసేపు పక్కన పెట్టేయండి. ఇప్పుడు కావాల్సినంత కారం వేసుకొని మిక్స్ చేసుకున్న మసాలా పౌడర్ వేసుకొని కొంచెం కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకోండి. కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకొని కలుపుకొని ఒక 5 minutes ఫ్రై అయ్యాక దీన్ని కుక్కర్ మూత పెట్టేసి ఒక 10 విజిల్స్ వచ్చేలాగా చూసుకోండి. మధ్యలో ఒకసారి చూసి చూడండి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది నేను 3 days బ్యాక్ ఆర్డర్ పెట్టానండి మీ అండ్ మై బ్రాండ్ నుంచి. అయితే నేను అన్ని క్వాడ్ సెట్స్ ఇక్కడే తీసుకుంటాను. డైలీ యూస్కి చాలా కంఫర్ట్గా ఉంటాయి. బేసిక్గా వంట చేసేటప్పుడు చాలా కంఫర్ట్ని ఇస్తాయి అండ్ బయటకు కూడా వేసుకెళ్ళడానికి చాలా బాగుంటాయి. అండ్ దీని కలర్, ఈ ప్రింట్ చాలా బాగుందండి. ఈ ప్రింట్ అయితే పోదు, మీరు పోతుంది అనుకోకండి. ఎందుకంటే నేను ఒక 7 months నుంచి వాడుతున్నాను ఈ బ్రాండ్వి. ఈ ప్యాంట్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది, ఎలిఫెంట్ కట్ ఉంటుంది. మీరు చూడొచ్చు ఇది ఎంత బాగుందో. సో ఈ ప్రింట్, వైట్ ప్రింట్ అనేది చాలా మంచి లుక్ ఇస్తుంది, క్లాసీ లుక్. అండ్ ఈ లెంత్ కూడా చాలా ఈజీగా సరిపోతుంది. మీరు ఎల్ తీసుకోవచ్చు. దీనికి పాకెట్స్ కూడా వచ్చాయి 2 sides. సో వెరీ కంఫర్టబుల్ ఇన్ హోమ్ అన్నమాట. మన నాటుకోడి రెడీ. ఇంకేముంది, ఒక పట్టు పట్టేయడమే. మీకు ఆ క్వాడ్ సెట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు.
మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఈద్ ముబారక్. బాయ్.